హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అంతా నేనైతే చాలా బాగున్నాను. మీరంతా బాగుండాలి, మీ అందరిలో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే ఇంకా పార్ట్ 3 గృహప్రవేశం వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట. ఇంక ఇక్కడైతే బయట అయితే ఇంకా అటువైపు ఇటువైపు మనము గుమ్మడికాయ దిష్టి తీసి మనము పగులు కొడతాం కదండి. అలా పగులు కొట్టిన తర్వాత ఆ గుమ్మడికాయకి మనం పసుపు కుంకుమ అనేది పూసి ఉంటాము. కుంకుమ అనేది దానిలో వేసి ఉంటాం కదా, అదైతే చేతులకైతే పూసుకొనేసి లాభానికి శుభానికి అటువైపు ఇటువైపు ఏలు ముద్రలు అయితే వేపిస్తూ ఉంటారు కదా, ఆ విధంగా అయితే ఇక్కడ వేపిస్తూ ఉన్నారనమాట. ఇది వేపించేసిన తర్వాత నెక్స్ట్ అయితే మనం అష్టదిక్పాల దేవతలకు కూడా ఇక్కడైతే మనము అన్నం అయితే చేపించేసి దానికి పసుపు రంగు కానీ అలాగే కుంకుమ కానీ వేసేసి కలిపి అష్టదిక్పాలకులకి మనము అలా పెట్టేసి పూజ చేస్తారనమాట. నాకు కూడా సరిగ్గా తెలియదండి, ఇక్కడ అదే చేపిస్తున్నారు కాబట్టి ఎందుకు వేస్తారో ఏమనేది నాకు కూడా సరిగ్గా తెలీదు. ఇంక ఇక్కడైతే ఇంకా దిష్టి ఎలాంటి దృష్టి దోషాలు అలాగే ఎలాంటి పీడ పిశాచాలు మన ఇంట్లోకి రాకుండా ఈ విధంగా చేస్తారు అనేది మాట అయితే తర్వాత పంతులు గారు చెప్పారు. నాకు కూడా సరిగ్గా తెలీదు, ఏమైనా మిస్టేక్ ఉంటే సారీ. ఇంక ఇక్కడైతే ఇంకా పసుపుతో అయితే కలిపేసాము రైస్ అయితే. ఇంక ఇక్కడైతే మా ఆయన ఒక్కొక్క పిడికుడు అలా ఎన్ని దేవతలు ఉంటే అన్ని దేవతలకైతే ఒక పిడికుడు పెట్టేశాడనమాట. నేను దానిపైన అయితే నిమ్మకాయలు అనేది ఒక్కొక్కటి పెట్టుకుంటూ పోమని చెప్పారు. నేను ఆ విధంగా పెట్టేస్తూ ఉన్నాను. ఇంక మిగతా అన్నం అయితే మధ్యలో వేసేస్తారనమాట. ఇంకా ఈ విధంగా అయితే తెలుసు అనమాట. అలాగే ఇలా పెట్టేసుకొనేసిన తర్వాత గోమాతను కూడా నెక్స్ట్ పిలుస్తారు అనమాట. గోమాతను పంపించేసి లోపలికైతే పిలిచేసి గోమాతని లోపలికి విడిచి మనకి ఏ కాలు పెట్టినా కూడా మనము చాలామంది అనుకుంటూ ఉంటారండి, కుడికాలు పెడితే మంచిది అనేసి. మనకి ఏ కాలు పెట్టినా కూడా మంచిదేనండి. గోమాత అనేది మనకి ఇంట్లోకి వచ్చింది అనుకోండి, సర్వదేవతలు మన ఇంట్లో అడుగు పెట్టినట్లే అనమాట. చాలామంది దేవతలు ఉంటారు కదా, అందరి దేవతలు మనకు ఆశీర్వాదించినట్లేనండి. గోమాత అనేది మనకి లోపలికి రావాల్సింది. కొన్ని గోవులు అయితే అసలు రావండి, భయపడుతూ ఉంటాయి. ఇంకా ఆ విధంగా లోపలికి వచ్చేసింది. అలాగే పూజ కూడా చేసేసాము, అలాగే చీర కూడా పెట్టేసాము. అలా చేసేసి పూజ అయితే చేసేసి గోమాతకు అరటి పండ్లు తినిపించేసి స్తంభం ఇచ్చేసి గోమాతను అయితే బయటికి తోలేసామండి. ఇంక ఇక్కడైతే ఇంక పూజ అంతా ఇక్కడ చేపించేసిన తర్వాత ఇక్కడ కూడా అష్టదిక్పాలకులకి పూజ అయితే చేపించేసిన తర్వాత ఇంక ఇక్కడైతే మనము నా అష్టదిక్పాలకులకి ఇంక ఇక్కడైతే పెట్టాం కదండి. దీన్ని ఏమంటారు నాకైతే తెలీదు. ఇలా పెట్టేసాం కదా నిమ్మకాయలు రైస్ అనేది. ఇంక కాళ్ళు చేతులు కడుక్కొనేసి ఇంక ఇక్కడైతే ఇంకా స్వామివారు అయితే పూజ చేపిస్తూ ఉంటాడు. ఇంకా కొన్ని మంత్రాలు కూడా చొప్పించాడనమాట. అవైతే చేసేసుకొని ఇంకా లోపలికైతే వచ్చేసామండి. ఇంక ఈ విధంగా అయితే సత్యనారాయణ పూజకి అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాము మార్నింగే. ఈ విధంగా అయితే రెడీ చేసామండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మంచి మంచి పూజా వీడియోతో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేసి మీ అందరూ ఆదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్.